అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మీ తెలుగమ్మాయి ఛానల్. ఇంతకు ముందు వీడియోలో శ్రీ వెంకటేశ్వర్ని ఎందుకని ఏడుకొండలవాడు అని పిలుస్తారు, అలాగే ఆ 7 కొండలకు సంబంధించిన వాటిల్లో శేషాచలం, వెంకటాచలం, గరుడాచలం, అలాగే నారాయణాచలం గురించి తెలుసుకున్నాం. ఎవరైనా వినని వాళ్ళు ఉంటే లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి చూసేయండి. ఈ వీడియోలో ఇప్పుడు 5వ కొండ అలాగే 6వ కొండ అయిన వృషాచలం, వృషభాచలం గురించి తెలుసుకుందాం. ఈ వీడియోని ఎండ్ వరకు చూసేయండి. ఇక 5వ కొండ, అది వృషాచలం లేదా వృషాద్రి. వృషం అని అంటే అర్థం ధర్మం. దీనికి సంబంధించిన ఒక చిన్న కథ ఉంది, తెలుసుకుందాం, వచ్చేయండి. ఒకప్పుడు ధర్మదేవత తిరుమలేశుని గురించి తీవ్రంగా తపస్సు చేసిందట. ఏమని అంటే తన ధర్మాన్ని తాను ఎలాంటి పక్షపాతం లేకుండా నడుచుకునేట్లు, తద్వారా అభివృద్ధి కలగాలని శ్రీనివాసుని కోరిందట. అప్పుడు శ్రీనివాసుడు ప్రత్యక్షమై ధర్మదేవత అడిగిన వరాన్ని ప్రసాదించారు. అలాగా ఈ వృషాచలం మీద వృషం తపమాచరించిన స్థలం కనుక వృషాద్రి, వృషాచలం అని పేర్లు కలిగాయి. ఓం వృషాధీశ్ర గోవిందాయ నమః. ఓం వృషాచలపతి గోవింద. ఇప్పుడు ఇంకా 6వ కొండ గురించి తెలుసుకుందాం, వచ్చేయండి. 6వ కొండ పేరు వృషభాద్రి, అదే వృషాచలం అని కూడా అంటారు. ఈ కొండకు ఈ పేరు ఏర్పడడానికి చక్కటి 2 కథలు ఉన్నాయి. ఈ ఆసక్తికరమైన 2 కథలు ఏంటో తెలుసుకుందాం, వచ్చేయండి. బ్రహ్మాండ పురాణంలో చెప్పబడిన కమ్మనైన కథ ఈ మొదటి కథ. అది ఏంటి అంటే, పూర్వం వెంకటాచలంపై దక్షిణ భాగంలో వృషభాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. అతను పరమ శివభక్తుడు. అతను ఎంతటి శివభక్తుడో అంతటి దుష్టుడు, క్రూరుడు. భక్తుల కోరికలపై వాణ్ణి సంహరించడానికి శ్రీహరి కిరాత వేషాన్ని ధరించాడు. అంతే, ఇద్దరు ఘోరంగా తలపడ్డారు. చివరకు శ్రీనివాసుడు వాడిపై సుదర్శన చక్రాయుధాన్ని ప్రయోగించాడు. ఆ సుదర్శన చక్ర మహా ఆయుధంతో తనకు చావు తప్పదని తెలుసుకున్న వృషభనుడు శ్రీనివాసుడి పాదపద్మాల మీద పడి సాష్టాంగపడుతూ ఇలా వేడుకున్నాడు: స్వామి శ్రీనివాస, నన్ను సంపూర్తిగా క్షమించు స్వామి. నీ చేతిలోని సుదర్శన చక్రంతో వధించబడడం నా పూర్వజన్మల సుకృతంగా భావిస్తున్నాను. చివరిగా నా కోరికను తప్పక తీర్చగల కొండలంతటి కరుణామూర్తివి నువ్వే. స్వామి శ్రీనివాస, ఇదిగో నేను తిరిగిన ఈ పర్వత ప్రాంతం నా పేరు మీద వృషభాచలంగా పేరు పొందాలి. అలాగే ఈ కొండపై నువ్వు చిరస్థాయిగా నిలిచి ఉంటూ వృషభాద్రిపతిగా పేరొంది భక్తులను సంరక్షించు అంటూ 1000 విధాలుగా కళ్ళనీళ్లతో ప్రార్థించాడు. శ్రీనివాస ప్రభువు తదాస్తు అన్నాడు. అలానే అంటూ తన చక్రంతో వాణ్ణి సంహరించాడు. ఆనాటి నుండి ఇది వృషభాచలం అయ్యింది. ఇది బ్రహ్మాండ పురాణంలో చెప్పబడిన ఈ గాథ తిరుమల చక్రతీర్థంలో జరిగిందని భావించవచ్చు. ఇక మన 2వ కథగా వచ్చేద్దాం, రండి. ఈ వృషభాచలం నామానికి సంబంధించిన ఇంకొక చక్కని స్థల పురాణం, ఇంపైన ఇతిహాస్యం ఉంది. కాలాంతరంలో మరొక సమయంలో జరిగిన దివ్యగాథ ఇది. అది ఏంటి అంటే, ఈ పర్వతం పైన తుంబుర తీర్థంలో పూర్వం వృషభాసురుడు అనే పేరుతో ఒక రాక్షసుడు ఉండేవాడు. వాడు రాక్షసుడైన తీవ్రమైన నరసింహస్వామి భక్తుడిగా ఉండేవాడు. అయితే వాడు ఎంతటి వీరభక్తుడో అంతటి మహాక్రూరుడు. తన కంటపడిన మునులను, యోగులను, స్త్రీలను, మానవులను వెంటబడి తరుముతూ హింసించి చంపేవాడు. వాణ్ణి ఆగడాలకు, దుశ్చర్యాలకు తాళలేక అందరూ వెళ్ళి శ్రీనివాసుని వేడుకొన్నారు. మహాప్రభో, వాణ్ణి బారి నుండి రక్షింపమని అనేక విధాలుగా స్తుతించారు. ఆ వృషభాసురుడు ఎంతటి క్రూరుడైన ఆరాధన సమయంలో పరమ సాత్వికుడిగా ఉండేవాడు. ప్రతిరోజు శ్రీ నరసింహస్వామిని గురించి యాగం చేసేవాడు. ఆ యాగంలో చివరగా పూర్ణాహుతిగా తన శిరస్సును వధించి సమర్పించుకునేవాడు. అదేమి చిత్రమో కానీ ఆ శిరస్సు ఎప్పటిలాగే వాని మొండంపై మొలిచేది. ఇలా ఒకవైపు వీడి హోమాలు, మరొక వైపు ఆగడాలు మితిమీరిపోయాయి. భక్తులందరి కోరికపై ఒకప్పుడు శ్రీనివాసుడు ఉన్న బలంగా వాని ముందర ప్రత్యక్షమై దర్శనమిచ్చాడు. శ్రీనివాసుని చూస్తూ వెంటనే ఒక క్షణం విస్మయంలోకి వెళ్ళి తిరిగి తేరుకొని, స్వామి శ్రీనివాస, ప్రభు,
నువ్వు కోరిన వరాల రాయుడివి కదా, నాకొక వరం ఇవ్వు, నాతో యుద్ధం చెయ్యి, ఇదే నాకు నువ్వు తీర్చవలసిన కోరిక అని చేతులెత్తి నమస్కరించినాడు. వెంకటేశ్వరుడు వానితో యుద్ధానికి తలపడినాడు. హోరాహోరీగా జరుగుతున్న యుద్ధంలో చివరకు శ్రీనివాసుడు తన చక్రాయుధాన్ని ప్రయోగించి వాని శిరస్సుని ఖండించబోగా వెంటనే వాడు, స్వామి, చిట్ట చివరిగా నాదొక కోరిక అంటూ ఇలా ప్రార్థించాడు. ఈ పర్వతం నా పేరుతో ప్రసిద్ధిగాను కాక అని అంటూ సుదర్శన చక్రానికి బలి అయ్యాడు రాక్షసుడైన వృషభుడు. ఇది కృతాయుగంలో జరిగినట్లుగా పేర్కొనబడిన ఈ గాథ తిరుమల తుంబరు తీర్థంలో జరిగింది. ఇలా ఈ పర్వతం వృషభాచలం అని, వృషభాద్రి అని పిలువబడింది. ఈ కొండపై ఉన్న శ్రీ వెంకటేశ్వరుడు అలనాటి నుండి వృషభాచలపతిగా, వృషభాద్రీశ్వరుడుగా పిలువబడుతున్నాడు. ఆయా యుగాలలోని భక్తుల దివ్యగాథలను స్మరింపజేస్తూ ఉన్నాడు. ఓం శ్రీ వృషభాచల గోవింద. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మీ తెలుగు అమ్మాయి ఛానల్.